బసవన్నపల్లి గ్రామానికి చెందిన ఎస్సీల భూమిని అదే గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి వెంకటరెడ్డి, హన్మారెడ్డి, కాటిపల్లి లక్ష్మి, రాజంపేట గ్రామ శివార్లో గల సర్వే నంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బసవన్నపల్లి గ్రామానికి చెందిన వేముల మహేందర్, వేముల గంగారం, వేముల రాజయ్య మాట్లాడుతూ రాజంపేట గ్రామ శివార్లో సర్వే నంబర్ 577లో 11 ఎకరాల 4 గుంటల భూమి 1978, 1979 సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల పేర్లపైన ఉండేదని 2014, 2015 సంవత్సరంలో మా గ్రామానికి చెందిన కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హన్మారెడ్డి, లక్ష్మి, వెంకటరెడ్డి ఆక్రమంగా వారి యొక్క పేర్లపైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని, ఇట్టి విషయం పైన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జిల్లా కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరారు. దయచేసి ఇప్పుడున్న అధికారులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని మా యొక్క భూమి మాకు రిజిస్ట్రేషన్ చేసేంత వరకు బాధ్యత తీసుకోవాలని కోరారు. మా తాతల కొన్ని సంవత్సరాల నుంచి, ఒక 50 సంవత్సరాల ముందు నుంచి 77 సర్వే నంబర్లో గల భూమి 11 ఎకరాలు 4 గుంటలు. కానీ ఆ భూమిని ఇప్పుడు మన రెడ్డిలు కబ్జా చేసుకోవడం జరిగింది అక్రమంగా. ఆ భూమి కాట్పల్లి హన్మారెడ్డి, కాట్పల్లి ఎల్లారెడ్డి, కాట్పల్లి వెంకటరెడ్డి, కాట్పల్లి లక్ష్మి వీళ్ళంతా మా భూమిని కబ్జా చేసుకోవడం జరిగింది. ఇక మేము మా భూమి మాకే ఉంటుంది కదా అని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ వాళ్ళు అనుకోకుండా వాళ్ళకి ఎంఆర్ఓకో ఎవరికో లంచాలు ఇచ్చో ఏదో వేసి ఇక పైసలు ఏదో ఇచ్చి వాళ్ళు అక్రమంగా భూమి పట్టాలు చేయించుకోవడం జరిగింది. మేము ఆ భూమి కోసం మేము తర్వాతకి సరి మీ సేవకు వెళ్ళి చూపించుకుంటే ఆన్లైన్లో వాళ్ళ పొంటున్నాయి, పాని మీద మా పేరుంది. కానీ ఇప్పటికైనా మా భూమి మాకు కావాలంటే వాళ్ళు వారానికి ఒకసారి నెల 577 వేముల బస్వయ్య, సన్న భూమయ్య, మేము ఎస్సీలము. మా తాత వేముల బస్వయ్య, సన్న భూమయ్య 577 సర్వే నంబర్ల మా భూమి ఉండే 11 ఎకరాల 4 గుంటల భూమి. ఆ భూమిని ఈ అక్రమంగా 1978 నుంచి కాట్పల్లి ఎల్లారెడ్డి, కాట్పల్లి హన్మారెడ్డి, కాట్పల్లి లక్ష్మి, కాట్పల్లి వెంకటరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి మా భూమిని అక్రమంగా 11 ఎకరాల 4 గుంటల భూమిని 1978 నుంచి 95 మధ్య అక్రమంగా ఆ మధ్య ఉన్న భూమిని తర్వాత అక్రమంగా చేసుకున్నారు. దయచేసి వెంకటరెడ్డి, కాట్పల్లి హన్మారెడ్డి ఇట్లా ఉండాలి. కానీ మా మార్వేరును వాళ్ళు మార్చుకొని సర్నేమ్గా మార్చుకొని మా భూమిని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. హన్మారెడ్డి అని చెప్పేసి పెట్టుకున్నారు అక్రమంగా, వేముల లక్ష్మి అని పెట్టుకున్నారు, వేముల వెంకటరాములు అని పెట్టుకున్నారు. కానీ వాళ్ళ పేరు కాట్పల్లి వెంకటరెడ్డి ఉండాలి, కాట్పల్లి లక్ష్మి ఉండాలి, కాట్పల్లి హన్మారెడ్డి ఉండాలి, కాట్పల్లి ఎల్లారెడ్డి ఉండాలి. ఈ భూమిని అక్రమంగా వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మా భూమిని మా నియోజకవర్గం కామారెడ్డి, మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు కానీ, కాట్పల్లి వెంకటరామారెడ్డి కానీ, కామారెడ్డి ఎమ్మెల్యే వీళ్ళు జిల్లాని స్పందించి మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు చూడాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాం. మా దళితుల భూమి 11 ఎకరాల 4 గుంటలు పోయినందుకు మేము ఇప్పటికి కూడా బాధపడుతున్నాం. కోర్టుల చుట్టూ కూడా తిరుగుతున్నాం. అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ కూడా తిరుగుతున్నాం. మండలకు తిరుగుతూ కూడా మండలంలో కూడా వాళ్ళు ఏం పనులు చేస్తలేరు. వాళ్ళు అక్కడ పోయినా కానీ వాళ్ళు ఏదో పేరు చెప్పి బయటకు పంపిస్తున్నారు, వాళ్ళ మాట వింటున్నారు. మా భూమి అయ్యేటట్టు ప్రభుత్వం కానీ, మా మదన్ మోహన్ రావు కానీ, వెంకటరామారెడ్డి కానీ వీళ్ళు మా భూమిని అయ్యేటట్టు కొంచెం స్పందించగలరని మేము కోరుకుంటున్నాం. కానీ మా భూమి మాకు రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు మేము దేనికోసమైనా పోరాడతాం తప్ప మా భూమిని వదులుకునే ప్రసక్తే లేదు. ఎవరు వచ్చినా సరే వదిలిపెట్టే సమస్య లేదు. కాడీలు వాతడం కానీ, అద్దులు వాతడం కానీ అట్లాంటివి చేస్తున్నారు. చేసినా కానీ మేము వచ్చి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడితే వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మేము లేనప్పుడు వచ్చి కాడీలు వేయడం కానీ, కాయకులను పెట్టి అక్కడ అద్దులు వాతిపేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు. ఎన్ని చేసినా మేము మాత్రం ఇక్కడ ఊరుకునే సమస్య మాత్రం లేదు. మా భూమి మాకే కావాలని మేము పోరాటం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. 11 ఎకరాల 4 గుంటల భూమి ఉన్నది. అయితే ఆ భూమిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. నా పేరు బుర్రి గంగారం, బస్వన్నపల్లి గ్రామం, రాజంపేట మండల్, జిల్లా కామారెడ్డి. మా భూమి సర్వే నంబర్ 577 గల భూమి సర్వే నంబర్. మా తాత బస్వయ్య భూమయ్య, సన్న భూమయ్య వాళ్ళ భూమి గల సర్వే నెంబర్ వల్ల
మా రెడ్డిసి వేయించుకోరు, అక్రమంగా వేయించుకోండు. ఎట్లా అంటే మామూలు అది మా ల్యాండ్ ఉన్నది కాబట్టి మా వాళ్ళకి తెలియక పట్టించుకోక వాళ్ళు చేయించుకోరు. కాటిపల్లి వెంకటరెడ్డి, హన్మారెడ్డి, లక్ష్మి, వెంకరెడ్డి ఈ నలుగురు మా వేములని వాడుకొని చేసుకోరు. వాళ్ళ నేమ్ వాళ్ళ వేరు వస్తుంది, మారు వేరు. రెడ్డిస్ కాబట్టి మాదేమో ఎస్సీ, కాటిపల్లి వస్తాయి, మాదేమో ఎస్సీ కాబట్టి వేములు వస్తాయి. మా పేరు వాడుకొని వాళ్ళు భూమి అక్రమంగా చేసుకోరు. స్పందించగలరని కోరుచున్నాను. జిల్లా కలెక్టర్ కానీ, మదనమోహన్ ఎమ్మెల్యే కానీ, వెంకటరమణ కానీ స్పందించగలరని కోరుతున్నాను. అది సాయిల కొడుకును నేను. నా పేరు రాజయ్య. మరి 5 సంవత్సరాలు అవుతుంది కోర్టులో కేసేసి. మరి అది ఇంకా అయితే లేదు. వీళ్ళు అడ్డం తిరుగుతున్నారు కాపోళ్ళు. మరి ఉంది మత్తు రోజుల నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి బలరం వేసినాయి. ఇంట్లో బలరం వేసినాయి. ఎవరు పట్టించుకోలేదు ఈ భూమిని. నేనే మా బలరం ఎత్తున్నాయి కదా అని అందరి బలరం వేసినాయి. ఒక్కలే కాదు, ఊళ్ళే సగం ఊరు బలరం వేసినాయి. కానీ ఈ కేసీఆర్ వచ్చిన మొదల వాళ్ళు గులగుల చేసుకొని ఆయన మెల్లగా మామూలుగా కాదని పట్టా చేసుకున్నారు. ఇక వెంకటరెడ్డి సగము 5 ఎకరాలు అమ్ముకొని పోయిండట. అది కూడా వెనక్కి మాకు తెలుస్తుంది. మేము కూడా అది తెలిసినాకనే మేము కేసు చేసినాము. ఉన్నారు నలుగురు వాళ్ళే ఇంటోళ్ళు. కాటిపల్లి ఎల్లారెడ్డి, కాటిపల్లి హన్మారెడ్డి, కాటిపల్లి రాజిరెడ్డి, కాటిపల్లి లక్ష్మి, కాటిపల్లి వెంకటరెడ్డి. ఇగో వీళ్ళు అందరు కలిసి మా భూమిని చేసుకున్నారు. అవందరి బలరం వేసినాయి. ఇంట్లో బలరేం ఎత్తున్నాయని మేము సప్పుడుదాకా ఊకున్నాము. ఆ బలరం వేసుకుంటే ఈ బలరం వేయంగా వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఆ కబ్జా చేసుకున్న సంగతి మాకు తెలియదు. మేము తెలియక మేము చదువుకోలేము, మాకు దిక్కు లేక కైకిలు చేసుకొని బతికినాం మేము. కానీ పోకపోతే